అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనము బోయా BY V20 వైర్లెస్ మైకు నేను అమెజాన్లో తెప్పించుకున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆల్రెడీ నేను వచ్చి ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చూసింటారు. బోయా మైక్ అనేటి వైర్ ఉండేటువంటి నేను ఇక్కడ వాడుతున్నటువంటి చూశారు కదా, ఇది వైర్ది అనమాట. ఇది బోయానే, ఇది కూడా మైకు చాలా బాగా పనిచేస్తుంది. కానీ మన గార్డెన్లో అటు ఇటు తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అప్పుడప్పుడు మనకి కొన్ని టచ్ అయినప్పుడు వైర్ ఏమైనా తగులుకున్నప్పుడు కొన్ని బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయని చెప్పేసి నేను బోయా మైక్ BY V20 నేను ఆన్లైన్లో అమెజాన్లో బుక్ చేసుకొని తెప్పించుకున్నా ఫ్రెండ్స్. వాటి గురించి మీ ముందు ఇప్పుడు రివ్యూ చేస్తూ అది ఎలా ఉంది అది అన్బాక్సింగ్ కూడా మీకు చేస్తానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనము బోయా మైకు ఆల్రెడీ నేను వాడుతున్నది చాలా బాగానే ఉంది. కానీ నాకెందుకో మన గార్డెనింగ్ ఛానల్ కాబట్టి గార్డెన్లో అటు ఇటు వెళ్ళడానికి కూడా ఎప్పుడన్నా కొన్ని పోషకాలు ఇవ్వాలన్నా కూడా కొన్ని మొక్కల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా అక్కడక్కడ కొన్ని మొక్కలు కొమ్మలకు తోలుకొని నాకు చాలా ఇబ్బందిగా ఉంది. దానికోసం అని చెప్పేసి నేను ఆ మైక్ని నేను తెప్పించుకున్నాను, వైర్లెస్ మైక్ అనమాట. ఆ మైక్ గురించి ఇప్పుడు నేను మీ ముందు అన్బాక్సింగ్ చేస్తానండి. చూడండి, ఇది వచ్చి నేను అమెజాన్లో బుక్ చేశాను, బోయా BY V20 అనమాట. ఈ మైకు ఇప్పుడు మీ ముందే అన్బాక్సింగ్ చేసి దానిలో ఏమేమి ఉన్నాయి, మనకి ఏమేమి వచ్చినాయని చెప్పేసి కూడా మీకు చూపించడం జరుగుతుంది. అది ఎలా వాడాలో కూడా, అది ఎలా పనిచేస్తుందో కూడా మీకు చూపిస్తానండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇదేనండి. ఇక్కడ చూసారా, బోయా BY V20 ప్యాకింగ్ అయితే బాగా వచ్చింది. ఇది అన్బాక్సింగ్ చేస్తానండి. చూడండి, బాక్స్ అయితే బాగా వచ్చింది. ఇందులో చూసినట్లయితే మీరు C టైపు రెండు, మనం వీటిని ఛార్జింగ్ పెట్టుకోవడానికి రెండు ఛార్జర్ పిన్నులు ఇచ్చారండి, కనిపిస్తున్నాయా? రెండు ఛార్జర్లు C టైప్ ఇవి. తర్వాత మనకి చూడండి, ఇది రిసీవరు, ఇది ట్రాన్స్మిటర్స్, రెండు మైక్స్ అనమాట. మనం ఇక్కడ పెట్టుకొనేసి మనం వైర్లెస్ అనమాట. అది ఇలా ఇస్తే ఇలా వచ్చింది. దీని వచ్చి డైరెక్ట్ ఈ రిసీవర్ని మనము C టైప్ పిన్కి చెక్కేసి అది ఏ విధంగా మనం ఉపయోగించాలో కూడా ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇది వచ్చి మనము పిన్ తెచ్చుకొని దీన్ని ఐఫోన్ కూడా వాడచ్చు. మామూలు మనం చిన్న ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయి కదా, అటువంటి ఫోన్లకు కూడా దీనికి చిన్న అడాప్టర్ తెచ్చుకొని మనము వాడుకోవచ్చండి. ఆండ్రాయిడ్ కానీ C టైప్ పిన్స్ కానీ మనకు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవి రిసీవర్ కాదండి, ఇవి ట్రాన్స్మిటర్స్, రెండు ట్రాన్స్మిటర్స్ వచ్చాయి సేమ్. మనం ఇప్పుడు ఎప్పుడైనా కానీ మన గార్డెన్ చూసేకి వస్తారు కదా, వారికి ఒకరికి మనం ఇలా ఇవ్వలేము కాబట్టి వీటిని మనము అక్కడ ఉన్నటువంటి పర్సన్ నా దగ్గర ఒకటి, ఇంకో పర్సన్ ఒక పెట్టుకొని కూడా డైరెక్ట్ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా కనెక్ట్ చేయాలని కూడా మీకు ఇది చూపిస్తాను. చాలామందికి తెలీదు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే ఇది మనకి C పిన్ అనమాట. ఇది C టైప్ పిన్. దీనికి కూడా మనము ఈ రిసీవర్కి మనము పిన్ తెచ్చుకొని కూడా మనం ఐఫోన్ కూడా, ప్రతి ఫోన్కి కూడా, ఆండ్రాయిడ్ ఫోన్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనది C టైప్ పిన్ అనమాట మొబైల్. ఇది Oppo F17 Pro ఇది. ఇప్పుడు మనము దీన్ని ఎలా ఉపయోగించాలంటే, ఈ రిసీవర్ని మనము ఇక్కడ C పిన్ ఉంది కదా, ఛార్జింగ్ పెట్టే పిన్ను, ఈ పిన్నుకి మనము ఇలా కనెక్ట్ చేయాలి. చూసారా? ఇప్పుడు ఇలా కనెక్ట్ చేసిన తర్వాత మనము ఇక్కడ మనకి ట్రాన్స్మిటర్ ఉంది కదా, దీన్ని ఇక్కడ బటన్స్ ఉంటాయి. ఇక్కడ ఇది నాయిస్ అనమాట. ఇది ఆన్ చేయడము. ఇలా ఆన్ చేయగానే చూసారా, బ్లింక్ అవుతుంది లైటు. ఈ విధంగా బ్లింక్ కనెక్ట్ అయ్యే వరకు బ్లింక్ అవుతూనే ఉంటుందన్నమాట. చూడండి, ఇంకోటి ఉంది,
అది కూడా ఆన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు మనకి 2 ట్రాన్స్మిటర్స్ బ్లింక్ అవుతున్నాయి, కానీ ఇక్కడ లైట్ పడితేనే మనకి కనెక్ట్ అయినట్ల. ఓకే, ఇప్పుడు మనం ఈ విధంగా సెట్టింగ్స్ చేసుకోవాలి. మనం ఇప్పుడు సెట్టింగ్స్ లేకపోయి ఇక్కడ మన ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఈ సెర్చ్ లేకపోయి ఓటీజీ అని చెప్పేసి కనెక్షన్ అని కొట్టేసి అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి, దీన్ని కనిపిస్తుందా? ఇక్కడ మనము దీన్ని ఇక్కడ చూడండి ఓటీజీ కనెక్షన్ అని దీన్ని ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆన్ చేయగానే మనకి లైట్ అనేది చూడండి, లైట్ పడింది చూడండి, కనిపిస్తుందా లైటు? ఇవి కూడా ఇంతకుముందు బ్లింక్ అవుతూ ఉండేటివి, ఇప్పుడు చూడండి లైట్లు ఆన్ అయినాయి. ఇప్పుడు దీన్ని మనము ఏ విధంగా మనం ఇప్పుడు వాడాలో, ఇది ఏ విధంగా పనిచేస్తుందో కూడా మీకు చూపిస్తాను. తర్వాత మనకి ఇక్కడ నాయిస్ అనే బటన్ ఉంది, ఆ నాయిస్ కూడా అది మనం ప్రెస్ చేయగానే బయట ఉన్నటువంటి మన ఫ్యాన్స్ గాలి కానీ ఎయిర్ గాలి కానీ బయట ఉన్నటువంటి డిస్టర్బెన్స్ కూడా మనకి వినిపించకుండా చాలా అంటే చాలా క్లియర్గా వస్తుంది అనమాట. ఇది నాయిస్ ఆన్ చేసుకొని, ఇది వచ్చి నార్మల్గానే ఉంటుంది. నాయిస్ ఒకసారి నొక్కామనుకోండి, ఇక్కడ మనకి లైట్ అనేది గ్రీన్ లైట్ పడుతుంది చూడండి, చూసారా గ్రీన్ లైట్ పడింది. ఇప్పుడు నాయిస్లో ఉన్నట్ల ఇలా మనం బ్లూ కలర్ ఇలా ఉందనుకోండి నార్మల్ అనమాట. బయట సౌండ్స్ కూడా మనకి వీడియోలో డిస్టర్బెన్స్గా వినపడుతుంటుంది. ఈ నాయిస్ని మనం క్లిక్ చేసామనుకోండి, అప్పుడు మనకి సౌండ్ అనేది చాలా అంటే చాలా క్లియర్గా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను మాట్లాడుతూ మీకు ఇది ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు బోయా మైక్లో మాట్లాడుతున్నాను, వైర్ ఉన్నటువంటి దాంట్లో. ఇప్పుడు వీటిని కనెక్ట్ చేసి మనకి సౌండ్ ఎలా వస్తుందో మీరే డైరెక్ట్ లైవ్లో చూడండి. ఇప్పుడు మనము వీడియో స్టార్ట్ చేయగానే మనము ఈ ట్రాన్స్మిటర్ ఉంది కదా, ఇది వచ్చి మనకి ఎక్కడన్నా కానీ మనం అంగీకి చొక్కాకి తగిలించుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. చూడు, ఇది కూడా ఈ విధంగా రొటేట్ అవుతుంది అనమాట. చూడండి, మనకి ఎటు కావాలంటే అట్లా తిప్పుకోవచ్చు. ఇప్పుడు నేనైతే దీన్ని ఇక్కడ చూడండి, ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ సైడ్కి పెట్టుకుంటున్నాను. చూడండి, మీకు ఏ విధంగా కంఫర్ట్గా ఉంటే ఆ విధంగా కంఫర్ట్గా మనం ఇక్కడ ఉంచుకోవచ్చు. ఇప్పుడు మీకు వాయిస్ వినపడుతూనే ఉంది. ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంతకుముందు బోయా మైక్లో దాన్ని కనెక్ట్ చేసి మాట్లాడాను. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు మన బోయా BY V20 అనమాట. ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది. కాస్ట్ అయితే కొద్దిగా మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. అది 3,460 రూపాయలు అనుకుంటాను. ఆ మైక్ అయితే చాలా బాగుంది. అది లాక్ ఛానల్ కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది. మనకి వైర్ అయితే మనకు అటు ఇటు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రజెంట్ మీరు చూస్తూనే ఉన్నారు, ఇక్కడ ట్రాన్స్మిటర్ని ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను, ఒకటి పక్కన ఉంచేసాను. ఇప్పుడు దీంతోనే ఇప్పుడు దూరం వెళ్ళి చూద్దాము. దాదాపుగా దాంట్లో మనకి 50 మీటర్స్ వరకు అది ఈ వైర్లెస్ ఇది మనకి రిసీవర్ అనేది మన వాయిస్ని రిసీవ్ చేసుకుంటుందంట. అది మనకి మ్యాక్సిమం దాదాపుగా ఒక 10 అడుగులు 15 అడుగుల కంటే ఎక్కువ మనం వెళ్ళము. కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను వెనక్కి వెళ్తున్నాను, ఎంతవరకు మనకి సౌండ్ ఇది రిసీవ్ చేస్తుందో మీరే చూడండి. మనకి ఇలా ఇటువంటివి అయితే మనం లాక్ ఛానల్కి కూడా గార్డెన్ ఛానల్ కూడా చాలా అంటే చాలా మనకి యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. వినిపిస్తుందా? చూడండి వాయిస్ ఎలా ఉంది, నా వాయిస్ చూసారు కదా. ఇప్పుడు దాదాపుగా మీకు నేను అక్కడ ఉంచినటువంటి రిసీవర్కి నేను ఇక్కడ నిల్చున్నటువంటి వాటికి దాదాపుగా 20 అడుగుల పైన ఉంది. మీకు వినిపిస్తూనే ఉంది కదా. ఇంకా చూడండి, ఇటు కూడా వెళ్ళేసి కూడా మనం గార్డెన్ చూసారు కదా. ఇప్పుడు గార్డెన్ ఉంది, గార్డెన్ బ్యాక్ సైడ్కి వెళ్తాను, అటు సైడ్కి మన గార్డెన్ ఆ ఫ్లోర్ మీద ఉంది కదా, అక్కడ కూడా మీరు వినిపిస్తుందిలే, మీరే చూడండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ చివరి లాస్ట్కి వెళ్తున్నాను, మూలకి. వినిపిస్తుందా? చూడండి, నేను దాదాపుగా అయితే ఇప్పుడు మన గార్డెన్లో లాస్ట్ చివరికి వచ్చేసాను, మూలకి. అయినా మనకి ఈ వైర్లెస్ అనేది మనకి మైక్ అనేది మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కానీ మీరు ఇటువంటి బోయా మైక్ని తెచ్చుకోవడానికి ట్రై చేయండి. డబ్బులు లేని వాళ్ళు మనం బోయా మైక్ అది మామూలు
రీజనబుల్ ప్రైస్లోనే మనకి బోయా వైర్లెస్ వైర్ ఉన్నటువంటి మైక్ దొరుకుతుంది. మీరు దాన్నే మీరు వాడచ్చు. నేనైతే నాకు గార్డెన్లో ఏదైనా ఫర్టిలైజర్ ఇవ్వడానికి కూడా మొక్కలకి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి నేను ఈ మైక్ను బుక్ చేశాను. మీకు అది కంఫర్ట్గా ఉంటే అది బుక్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు నేను నాయిస్ ఆన్ చేశాను కదా. ఇంకొకటి ఇప్పుడు నాయిస్ కాదు, మామూలుగా నార్మల్ ఎలా వస్తుందో చూద్దాము. చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి చూడండి, ఇప్పుడు బ్లూ కలర్ వచ్చింది. ఈ సౌండ్ కూడా చూడండి ఎలా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. దానికోసం అని చెప్పేసి ఎప్పుడైనా వేరే వాళ్ళు మన గార్డెన్ చూడడానికి వచ్చినా కూడా వాళ్ళు మనం ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేయాలన్నా కూడా ఇటువంటి మైక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. చూడండి, ఇప్పుడు నాయిస్ తీసేసి నార్మల్గా ఉంచాను. ఎలా వినిపిస్తుందో మీరే కామెంట్ చూశారు కదా. ఇది ఇప్పుడు నాయిస్ ఎలా పనిచేసిందో, అదేవిధంగా నార్మల్ మెథడ్లో ఏ విధంగా పనిచేసిందో ఈ బోయా మైక్ BY-V20 నాకైతే చాలా బాగా నచ్చింది. మనం లాగ్ ఛానల్ తీయడానికి, అదేవిధంగా గార్డెన్లో కూడా మనం వర్క్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ మంచి విషయాలు చెప్పుకుంటూ వీడియో చేయడానికి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ వైర్ అయితే మనకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి నేనైతే ఇది తెప్పించుకున్నాను. మీకు కావాలంటే తెప్పించుకోండి. ఉంటానండి. శుభదినం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.